అన్నా నమస్కారం అన్నా. అన్నా మీరు ఈ యొక్క ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో విఆర్ కళాశాలలో చదువుకొని ఈ యొక్క నెల్లూరు రాజకీయం మీరు పుట్టుకతోనే చూశారన్న. కానీ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉన్నటువంటి రాజకీయం కుటుంబ పాలన, రౌడీ పాలన ఎక్కువైపోయిందన్న. ఈ యొక్క 2014 తర్వాత ప్రభుత్వం వచ్చిన నుండి ఒక్క బీటెక్ విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాల. ప్రతి కార్పొరేట్ కళాశాలలో సంవత్సరానికి వేలాది మంది విద్యార్థులు చనిపోతున్నారు. యూనివర్సిటీలో సీట్ రావాలంటే మంత్రి రికమెండేషన్ కావాలి, లోకల్ ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలి. ఈ యొక్క రికమెండేషన్ ను మీరు ఎలా అరికెడతారు? ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ 34,000 లేని రాష్ట్ర ప్రభుత్వం 45,000 ఎలా ఇస్తుంది? అలాగే యువతను ఆకర్షించే జనసేన పార్టీ అంటున్నారు. గత 20 సంవత్సరాలుగా మిమ్మల్ని భుజాన మోస్తున్నటువంటి కార్యకర్తలు ఎంతమందో ఉన్నారు. వాళ్ళు జెండాలు కొన్న కలలాగే మిలిగిపోతున్నారు కానీ అక్కడికి వచ్చి నిలబడే యొక్క స్థానం కల్పించట్లేదు. ఎవరైతే డబ్బుంటే ఆ డబ్బుంటే అక్కడికి వస్తున్నారు తప్పనిచ్చి నిజమైన ఒక ఫ్యాన్స్ని, నిజమైన అభిమానిని, నిజమైన మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే వాళ్ళని ఎవరు దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అంతేకాకుండా ఈ యొక్క కార్పొరేట్ కళాశాలని తొత్తులుగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏ సమాధానం చెప్తారు? ఈ యొక్క అలాగే నాకు చిన్న డౌట్ అన్న, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ కార్యాలయాలకి 12 గంటలకి 11 గంటలకు రావచ్చు. ఒక్క నిమిషం ఎగ్జామ్కి లేట్ అయితే వాళ్ళు పంపించేస్తారా? ఏ విద్యా వ్యవస్థ నడుస్తుంది ఒక రాష్ట్రంలో? ఒక్క నిమిషానికి ఒక ప్రాణం పోతుందన్నా. ఒక స్టూడెంట్ ప్రాణం పోతుంది ఒక్క నిమిషానికి. ఒక్క నిమిషం ఆలస్యాన్ని వెంటనే తీసేయాలి.